న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సొంకాలు గమనిస్తున్నాం భారత్. ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలతో సరదాగా కాసేపు ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం ఎమ్మెల్యే బాలకృష్ణ. బాబు విషబీజాలు, ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు, వైఎస్ జగన్. అమెరికా సుంకాలపై భారత్ స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై అధ్యయనం చేసినట్టు తెలిపింది. ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. आदरणीय अध्यक्ष जी, हम सबको याद है, जो नई पीढ़ी के बच्चे हैं उनको पता नहीं है, हम सबको पता है। हर जगह पर अनाउंसमेंट होता था, रेलवे स्टेशन पर जाओ, बस स्टैंड पर जाओ, एयरपोर्ट पर जाओ, बाजार में जाओ, मंदिर में जाओ, कहीं पर भी जाओ, जहां भी भीड़ होती है, कोई भी लावारी चीज दिखे छूना मत, पुलिस को तुरंत जानकारी देना, वो बम हो सकता है। हम 2014 तक यही सुनते आए थे, ये हालात करके रखा था। देश के कोने कोने में यही हाल था। माहौल ये था कि जैसे कदम कदम पर बम बिछे हैं और खुद को ही नागरिकों ने बचाना है, उन्होंने हाथ ऊपर कर दिए थे, अनाउंस कर दिया। आदरणीय अध्यक्ष जी, కాంగ్రెస్ కి కమ్జోర్ సర్కారో పార్లమెంట్ లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తాను రోజు పార్లమెంట్కి వచ్చే సైకిల్ ను బాలకృష్ణ చూపించారు. దీంతో బాలకృష్ణ కాసేపు సరదాగా ఆ సైకిల్ ఎక్కి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. బై ఎన్నికలు వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీకి ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం. బనకచర్ల వ్యతిరేకమంటూనే చిరకాల మిత్రులు ఏపీ టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రకు తాకట్టు ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకల్లో తన చిరకాల మిత్రులు దేవినేని ఉమా, పయ్యావుల కేసులతో కలిసిన రేవంత్ రెడ్డి.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని, సుప్రీం తీర్పును స్వాగతిస్తామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకుంది. ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పకటి కలలు కన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అర్హతపై నిర్ణయ అధికారాన్ని స్పీకర్కే ఉంటుందని తెలిపిన బీఆర్ఎస్ నాయకులు నానాయాగి చేశారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలని మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్ కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీ మొదటి చేతుల్లో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు ఉన్నాయని చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్, స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్న మాట. ఆడతల్లు కార్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడేమంటావు కేటీఆర్ అవుతాడు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్ళని పరామర్శించడానికి వస్తే తప్పేంటని, పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పేంటి, పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పట్టణంలో భాగంగా అక్రమ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే
నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి, ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది, ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళు నాశనమైపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన అందక 6 క్వార్టర్స్, 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే, ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే, ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి. సొంకాలు గమనిస్తున్నాం భారత్. ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలతో సరదాగా కాసేపు ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం ఎమ్మెల్యే బాలకృష్ణ. బాబు విసబీజాలు, ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు, వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు.